హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకో డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నా ఎక్స్ప్లెనేషన్ ని ఫుల్ గా వినేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకు ఒక మెడికల్ యూనివర్సిటీని చూపిస్తారు. అక్కడ జీ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కి అల్ట్రాసౌండ్ మిషన్ గురించి ప్రాక్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో డెమో చూపించడం కోసం ఒక స్టూడెంట్స్ ని పిలిపిస్తుంది. ఈమె మన డ్రామా ఫీమేల్ లీడ్ లోకా. ప్రొఫెసర్ పిలవగానే లోకా అక్కడ పడుకుంటుంది. అల్ట్రాసౌండ్ ఎలా పనిచేస్తుందో చూపించడానికి జీ ఆ మిషన్ ని లోకా కడుపు మీద పెట్టి టెస్ట్ చేస్తుంది. కానీ స్క్రీన్ మీద కనిపించింది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే లోకా ప్రెగ్నెంట్. అక్కడ రిజల్ట్ చూడగానే లోకా ప్రెగ్నెంట్ అని అందరికి తెలుస్తుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ స్క్రీన్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళలో ఒక స్టూడెంట్ లోకా ప్రెగ్నెంట్ ఏంటి, తనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా అని అంటే ఇంకో అమ్మాయి అంటుంది, నేను కూడా విన్నాను లోకా వెనకాల ఒక అబ్బాయి తిరుగుతున్నాడని. మేబీ ఈ బేబీ వాడిదేమోనని టాన్స్ వేస్తూ ఉంటారు. కానీ ప్రొఫెసర్ జీ వెంటనే వాళ్ళని అరిచి లోకా ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు, మీరు అల్ట్రాసౌండ్ చూస్తుంది జస్ట్ ఒక షాడో మాత్రమే, అంతకు మించి ఏం లేదు అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ వెళ్లిపోయాక లోకా కూడా వెళ్తుంటే జీ ఆమెను ఆపి, నేను వాళ్ళందరితో అబద్ధం చెప్పాను, నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ వి అని బాంబ్ పేలుస్తుంది. లోకా మైండ్ బ్లాక్ అయిపోయి నేను నిజంగా ప్రెగ్నెంటా అని షాక్ లో అడుగుతుంది. అవును లోకా, ఈ బేబీకి అసలు తండ్రి ఎవరు అని జీ అడిగితే అప్పుడే ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. లోకా పార్ట్ టైం జాబ్ లాగా ఒక నైట్ క్లబ్ లో వెయిటర్స్ గా పనిచేస్తూ ఉంటే అక్కడ కొందరు గుండాలు ఆమెను ఏడిపిస్తూ బలవంతంగా డ్రింక్ తాగించడానికి ట్రై చేస్తారు. ఎగ్జాక్ట్ టైమ్ లో మన హీరోయిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఆ గుండాలు నాపి లోకాన్ని వదిలేయమని వార్నింగ్ ఇస్తాడు. కానీ వాళ్ళలో ఒక రౌడీ అతని చేతికున్న వాచ్ ని చూసి అది చాలా కాస్ట్లీగా ఉందని, అతను పెద్ద ఫ్యామిలీ వాడై ఉంటాడు, మనకెందుకులే అని చెప్పి అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా లోకా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోబోతుంటే అతనికి ఏదో అవ్వడం లోకా గమనిస్తుంది. మీరు బానే ఉన్నారు కదా అని అడిగితే తూలుతూ ఎవరో నా డ్రింక్ లో మత్తు కలిపినట్టున్నారు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని అడుగుతాడు. లోకా అతన్ని తన ఇంటి దగ్గర దింపడానికి హెల్ప్ చేస్తుంది. రూమ్ లోకి తీసుకెళ్లేసరికి ఆ మత్తులో తనని తాను కంట్రోల్ చేసుకోలేక లోకాన్ బెడ్ మీదకి నెట్టి ఆమెతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ప్రెజెంట్ సీన్ చూపిస్తారు. అలా ప్రెజెంట్ సీన్ లోకి వస్తే లోకా ఏడుస్తూ ప్రొఫెసర్ జీతో అంటుంది, ఈ బేబీ తండ్రి ఎవరో కూడా నాకు అస్సలు తెలీదు, కనీసం అతని పేరు కూడా నాకు తెలీదు, మా మధ్య జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే అని అంటుంది. అప్పుడు జీ, అయితే నువ్వు వెంటనే ఈ బేబీని అబార్షన్ చేయించుకోవాలి, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఈ బేబీ కోసం నీ లైఫ్ పాడు చేసుకోవద్దు అని అంటే లోకా ఏడుస్తూ, మా నాన్న ఎప్పుడో చనిపోయారు, ఈ మధ్య మా అమ్మ కూడా చనిపోయింది, ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు, నేను ఒక అనాథని, ఇప్పుడు నా కడుపులో ఉన్న బేబీ మాత్రమే నా బ్లడ్, నేను ఈ బేబీకి జన్మనివ్వాలనుకుంటున్నాను, నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి ప్రొఫెసర్ అని అడుక్కుంటుంది. ఈ విషయం యూనివర్సిటీలో ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇంకా ఆమెకు చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ జీ అంటుంది, నువ్వు ఈ బేబీని కనాలి అనుకుంటున్నావు సరే, కానీ పెంచడం ఎలా, నీ ఫినాన్షియల్ స్టేటస్ నీకు అస్సలు తెలీదా అని అంటే లోకా ధైర్యంగా, డెలివరీ తర్వాత కొన్ని రోజులు యూనివర్సిటీకి సెలవు పెడతాను, బాబుకు 3 నెలలు వచ్చాక ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటాను, కానీ నా బేబీని మాత్రం నేను పోగొట్టుకోను అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. లోకా మాటలకు ఆమె కూడా పాపం చలించిపోయి, నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్ వి లోకా, అందుకే ఈ విషయం యూనివర్సిటీలో ఎవరికి చెప్పకుండా నీకు తోడుగా ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత మెడికల్ యూనివర్సిటీలో వరుసగా కొన్ని లగ్జరీ కార్లు వచ్చి ఆగుతాయి. అందులో నుండి మన హీరో మిస్టర్ ఇన్ దిగుతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది అతనే యూనివర్సిటీ ఫౌండర్ అని, అంటే ఆ కాలేజ్ కి ఫండింగ్ ఇచ్చేది ఆయనే. ప్రిన్సిపల్ తనే స్వయంగా ఇన్కి వెల్కమ్ చెప్తాడు. అప్పుడే లోకా దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, మన యూనివర్సిటీకి ఫౌండర్ మిస్టర్ ఇన్ వచ్చారు, వెల్కమ్ చెప్పడానికి మనల్ని అందరినీ పిలుస్తున్నారు, తను చాలా హ్యాండ్సమ్ అట అని చెప్పగానే లోకా కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వెల్కమ్ చెప్పడానికి లైన్ లో నిలబడుతుంది. అక్కడ ఇన్ని చూడగానే ఆమెకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఒక్క క్షణంలోనే అతన్ని గుర్తుపట్టేస్తుంది. కానీ లోకా ఫ్రెండ్ మాత్రం అబ్బో నిజంగానే అదిరిపోయేలా ఉన్నాడు కదా అని మురిసిపోతుంటుంది. అతను ఎక్కడ తన్ని చూసేస్తాడేమో అని ముఖం దాచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అతను చూసేస్తాడు. చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే, ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని ఆలోచనలో పడతాడు. యాక్చువల్ గా ఆ మత్తు పవర్ వల్ల అతనికి ఆమె ఎవరో గుర్తున్నదన్నమాట. ప్రిన్సిపల్ అది గమనించి, మిస్టర్ ఇన్, ఈమె మా కాలేజ్ స్టూడెంట్ లోకా, టాపర్ కూడా, మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లో ఈమె మీకు అసిస్టెంట్ గా హెల్ప్ చేస్తుంది అని పరిచయం చేస్తాడు. ఇన్ సరే అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇన్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. లోకా ఫ్రెండ్, నువ్వు చాలా లక్కీ లోకా అని అంటుంటే లోకా మాత్రం మనసులో, అమ్మయ్య అతను నన్ను గుర్తుపట్టలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఇన్ ఆఫీస్ రూమ్ లో ఫైల్స్ చూస్తుంటే తన మేనేజర్ అడుగుతాడు, సార్ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా మీరు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు, అలాంటిది ఆ కాలేజ్ అమ్మాయిని లోకాని అసిస్టెంట్ గా ఎలా పెట్టుకున్నారు, ఆమె మీకు నచ్చిందా అని అంటే ఇన్ సీరియస్ అయ్యి, నీ సోదాపు, ఆ నైట్ క్లబ్ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. మేనేజర్ సారీ చెప్తూ, వెతుకుతున్నాం సార్, కానీ మీకు తన ముఖం కూడా తెలియదు కదా, అందుకే కనిపెట్టడం కష్టం అవుతుంది అని చెప్తాడు. ఇంకా మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ఆ రాత్రి వన్ నైట్
టైం స్పెండ్ చేశాక ఈ నిద్ర లేచి చూసేసరికి తన బెడ్ మీద బట్టలు లేకుండా ఉంటాడు. పక్కన లోక ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది. కానీ ఆ బెడ్షీట్ కి మాత్రం బ్లడ్ మార్కలు అంటుంటాయి. అవి చూసిన తర్వాత మత్తులో ఆ అమ్మాయితో రొమాన్స్ చేశానని, ఇది ఆమె ఫస్ట్ టైం అని చెప్పి అర్థం చేసుకుంటాడు. బట్ ఆ మత్తులో ఆమె ఫేస్ ఏమీ గుర్తుండవు. ఇంకా ప్రెసెంట్ లో తన మేనేజర్ తో త్వరగా అమ్మాయిని వెతకండి, ఆమె ఆ నైట్ నన్ను సేవ్ చేసింది అని ఆర్డర్ వేస్తాడు. ఇక యూనివర్సిటీలో లోక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి, సార్ ఆ అసిస్టెంట్ జాబ్ ఇంకెవరికైనా ఇప్పించండి ప్లీజ్, నేను దానికి పనికిరాను అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ కోప్పడి, నీకేమైనా పిచ్చా, ఇలాంటి ఛాన్స్ అందరికి దొరకదు, నీ ఫినాన్షియల్ స్టేటస్ బాలేదు కదా, నీకు ఈ జాబ్ అవసరం, పైగా నీ ఫ్యూచర్ ఇంటర్న్షిప్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని సర్ది చెప్తాడు. ఇంకా లోక కూడా అన్ని ఆలోచించి సరే అని ఒప్పుకుంటుంది. లోక ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని ఇన్ని కలవడానికి వెళ్తుంది. అడిగిన డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె తెలివితేటలకు అతను చాలా ఇంప్రెస్ అవుతాడు. కానీ ఆమె గొంతు వినగానే అతనికి మళ్ళీ ఏదో డౌట్ వస్తుంది. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని అడుగుతాడు. లోక భయంతో చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడేస్తుంది. ఆమెతో కలిసి ఆ ఫైల్స్ తీయడానికి వంగినప్పుడు ఆమె మెడ మీద ఉన్న బర్త్ మార్క్ చూస్తాడు. ఆ రాత్రి తను రొమాన్స్ చేసిన అమ్మాయి మెడ మీద కూడా సేమ్ ఇలాంటిదే ఉంటుందన్నమాట. ఇంకా తను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పుట్టుమచ్చని టచ్ చేయబోతే లోక కోపంతో భయపడి దూరంగా జరిగి, ఏం చేస్తున్నారు మీరు అని అరుస్తుంది. కవర్ చేస్తూ, సారీ తప్పుగా అనుకోద్దు, నేను జస్ట్ హెల్ప్ చేద్దామని వచ్చాను అని అంటాడు. లోక కంగారుగా, అన్ని చెప్పేశాను కదా సార్, ఇంకా నన్ను వెళ్ళనివ్వండి అని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. మేనేజర్ చూసి షాక్ అవుతూ, సార్ అలా ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఏడిపించకూడదు కదా అని అంటే, అంటాడు, నేనేం తన్ని ఏడిపించట్లేదు అని. సరిగ్గా అప్పుడు మేనేజర్, సార్ మీ గ్రాండ్ మా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు చూడండి అని ఒక వీడియో చూపిస్తాడు. అందులో గ్రాండ్ మా లైవ్ లోకి వచ్చి, నా మనవడు మిస్టర్ చాలా కోటీశ్వరుడు, ఎవరైనా అమ్మాయి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుని బేబీలను కనిస్తే నా మనవడి ఆస్తి, కంపెనీ షేర్లు అన్ని ఆ అమ్మాయి పేరు మీద పెట్టేస్తాను అని అనౌన్స్ చేస్తుంది. అది చూసి కింద కమెంట్స్ లో, ఒసే ముసల్దాన అబద్ధాలు చెప్పడం ఆపవే అని ఉంటుంది. అది చూసి ఆమె కోపం వచ్చి, నేను అబద్ధం చెప్పట్లేదురా అని గట్టిగా అరుస్తుంటుంది. ఆమె చేస్తున్న లైవ్ స్ట్రీమ్ చూసి మిస్టర్ షాక్ అవుతాడు. మేనేజర్ నవ్వుతూ, సార్ మీ గ్రాండ్ మా మీ మీద చాలా బెంగ పెట్టుకున్నారు, మీకు ఇంకా పెళ్లి కాలేదు, కంపెనీని చూసుకోవడానికి వారసుడు కూడా లేడు కదా, అందుకే ఆవిడికి టెన్షన్ అని అంటాడు. కోపంగా చూస్తూ, నా మీద నీకెప్పటి నుండి ఇంత కేర్ ఎక్కువైంది, నిన్ను ఆ అమ్మాయిని వెతకమన్నాను కదా, ఫస్ట్ వెళ్ళి ఆ పని చూడు అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత యూనివర్సిటీ కెఫెటేరియాలో లోక తన కోసం ఫుడ్ తీసుకొని టేబుల్ దగ్గరికి వెళ్తుంటుంది. సరిగ్గా అప్పుడు మోమో అనే అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఎంట్రీ ఇస్తుంది. ఆ ఫ్రెండ్ లోకాన్ని చూపిస్తూ, మిస్టర్ కి అసిస్టెంట్ అయిన అమ్మాయి ఈమెనా అని చెప్తుంది. మోమోకి మాత్రం ఒళ్ళు మండిపోయి, మా ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఎప్పటి నుండో రిలేషన్ ఉంది, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అసలు అతను అసిస్టెంట్ పోస్ట్ నాకు రావాలి కానీ ఈ పనికిరాని దానికి ఎలా ఇచ్చారు అని కుళ్ళుకుంటుంది. ఇంకా తన ఫ్రెండ్ తో కలిసి లోక వెళ్తున్న దారికి అడ్డొస్తారు. నువ్వేనా మిస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరిందానివి, అసలు ప్రిన్సిపల్ నిన్నెందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థమే కావట్లేదు, మేబీ నీ పేదరికాన్ని చూసి జాలిపడి ఉంటారు కదా అని వెటకారంగా అంటే, లోక మాత్రం అసలు నువ్వెవరు అని అడుగుతుంది. మోమో ఫ్రెండ్ బిల్డప్ ఇస్తూ, ఈమె సూ ఫ్యామిలీ వారసురాలు, వీళ్ళు పాత బిజినెస్ పార్ట్నర్స్, నువ్వు వెంటనే ఆ అసిస్టెంట్ పోస్ట్ కి రిజైన్ చేయి, ఎందుకంటే ఆ పోస్ట్ కి జస్ట్ మోమో మాత్రమే సెట్ అవుతుంది, నీలాంటి అమ్మాయి కాదు అని అంటారు. లోక అస్సలు తగ్గకుండా, ప్రిన్సిపల్ నన్ను నా టాలెంట్ చూసి అసిస్టెంట్ గా ఇచ్చారు, నీకు ఆ పోస్ట్ కావాలంటే నీకు అర్హత ఉందని ప్రూవ్ చేసుకో అని వాళ్ళని ఇగ్నోర్ చేస్తానే టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తుంది. కానీ తినేటప్పుడే లోకాకి వామిటింగ్ వస్తుంటాయి. అది చూసి మోమో ఫ్రెండ్ గట్టిగా అరుస్తుంది, నువ్వు ప్రెగ్నెంటా అంటే అల్ట్రాసౌండ్ లో చూపించింది నిజమే అన్నమాట, అది షాడో కాదు, నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావు అని రచ్చ రచ్చ చేస్తుంది. మోమో అందుకొని, నువ్వు ప్రెగ్నెంటా, నీలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి ఇన్ దరిదాపుల్లో కూడా ఉండకూడదు, నిన్ను కాలేజ్ నుంచి గంటేయకపోతే నా పేరు మోమోనే కాదు అని బెదిరిస్తుంది. లోక పాపం టెన్షన్ తో, నేనేం ప్రెగ్నెంట్ కాదు, నా కడుపు కొంచెం పాడైంది అని ఎంత చెప్తున్నా వాళ్ళు తన బ్యాగ్ నుండి ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీస్తారు. నువ్వు నిజం చెప్తుంటే ఇప్పుడే టెస్ట్ చేసి నిరూపించుకో అని సవాల్ విసురుతుంది. లోక సీరియస్ అయిన, ఇలాంటి వాళ్ళకి నేనేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. అంటే నువ్వు భయపడుతున్నావా, అయితే నువ్వు పక్క క్యారెక్టర్ లెస్ అని వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటే, లోక కూడా నువ్వు నన్ను క్యారెక్టర్ లెస్ అంటున్నావు సరే, అసలు నీ దగ్గర ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఏం చేస్తుంది, అలా అయితే నువ్వు కూడా క్యారెక్టర్ లెస్ దానివే అని అంటుంది. ఆ ఫ్రెండ్ నర్వస్ అయిపోయి, ఇది ఇది నాకు ప్రొఫెసర్ జీ ఇచ్చారు స్టడీ చేయమని అని అబద్ధం చెప్తుంది. మోమో అంటుంది, దీంతో వాదన ఎందుకు, పద ఇప్పుడే వెళ్లి ప్రిన్సిపల్ కి చెప్పేద్దాం, ఆయనే దీన్ని కాలేజ్ నుండి తీసేస్తారు అని వెళ్తుంటే లోక ఆమె చేయి పట్టుకుని ఆపుతుంది. అలా చేయకండి, మన కాలేజ్ కి ఫండింగ్ ఇచ్చే మిస్టర్ కి తెలిస్తే ఆ ఫండింగ్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంది. మోమో వినకుండా, మాకేం సంబంధం లేదు, ఇదంతా నీ తప్పే అని చెప్పి లోకాన్ని గట్టిగా తోసేస్తుంది. ఆమె కింద పడిపోయే ఎగ్జాక్ట్ టైమ్ లో మిస్టర్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి లోకాన్ని పట్టుకుంటాడు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. లోక, నేను బానే ఉన్నాను సార్, థ్యాంక్ యూ అని అంటుంది. మనసులో, అమ్మో ఈయన ఇక్కడేం చేస్తున్నారు, మేము మాట్లాడుకుందంతా వినేసారా ఏంటి అని భయపడుతుంది. ఎక్కడ ప్రెగ్నెంట్ అని తెలుస్తుందేమో
అని. అప్పుడు ప్రిన్సిపల్ కూడా అడుగుతాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని. మోమో ఏడుపు ముఖం పెట్టి సార్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఈ విషయం మీకు చెప్దామని వెళ్తుంటే నన్ను ఆపింది, అందుకే నేను తోసేశానని చాడీలు చెప్తుంది. ఈయన సైలెంట్ గా లోకా వైపు తిరిగి నువ్వు నిజంగానే ప్రెగ్నెంటా అని అడుగుతాడు. లోకా టెన్షన్ తో వణికిపోతూ లేదు సార్ అది నిజం కాదు, నా కడుపు కొంచెం పాడైందంతే అని అబద్ధం చెప్తుంది. ప్రిన్సిపల్ వెంటనే మోమో మీద అరుస్తాడు మీ క్లాస్మేట్ గురించి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎలా చేస్తారు మీరు అని అరుస్తాడు. ఈయన లోకా ఫుడ్ ప్లేట్ వైపు చూసి అందులో జస్ట్ ఒక గిన్నెడు అన్నం ఉండడం చూసి నువ్వు ఇంత తక్కువే తింటావా అని అడుగుతాడు. లోకా సైలెంట్ గా నా కడుపు బాలేదు కదా సార్ అందుకే కొంచెమే తింటున్నానని అంటుంది. ఈయన ఆమె చేయి పట్టుకొని నువ్వు నా అసిస్టెంట్ వి, నువ్వు మంచి ఫుడ్ తినాలి పదా, నాతో కలిసి భోజనం చేద్దు గాని అని చెప్పి ఆమెతో పాటు తీసుకెళ్తాడు మనోడు. ఈయన లోకాన్ని ఫుడ్ తిండానికి తీసుకెళ్లడం చూసి మోమో కుళ్ళుతో రగిలిపోతుంది. తన ఫ్రెండ్ అడుగుతుంది లోకా నిజంగానే ప్రెగ్నెంట్ అని నీకు పక్కాగా తెలుసు కదా అని. తెలుసు మోమో, ఇవాళ అల్ట్రాసౌండ్ లో మేమంతా చూసేసాం, ప్రొఫెసర్ జీ అబద్ధం చెప్పి తన్ని కాపాడింది అంతే అని ఫ్రెండ్ అంటుంది. అప్పుడు మోమో ఎలాగైనా తన లాకర్ రూమ్ కి తీసుకురా, తన అబద్ధాన్ని అందరి ముందు బయట పెట్టేద్దామని ప్లాన్ వేస్తుంది. అలా తర్వాత సీన్ లో మిస్టర్ ఈన్ లోకా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు లోకాకి మళ్ళీ వామిటింగ్స్ రావడంతో ఆయన డైరెక్ట్ గా అడుగుతాడు నువ్వు నిజంగానే ప్రెగ్నెంటా అని. లోకా ఫస్ట్ లో అబద్ధం చెప్పినా ఇన్ అంటాడు నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటే అస్సలు నచ్చదు అని. దాంతో లోకా నిజం ఒప్పుకుంటుంది అవును సార్ నేను ప్రెగ్నెంటే అని. ఇన్ షాక్ అయ్యి నీ బేబీ ఫాదర్ ఎవరు, నీ క్లాస్మేట్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే అది మీకు అనవసరం సార్ అని అంటుంది. మరి ఈ బేబీని అబార్షన్ చేయించుకుంటావా అని అంటే లేదు సార్ నేను ఈ బేబీకి జన్మనిస్తాను అని చెప్పగానే ఇన్కి కోపం వస్తుంది. నీకేమైనా పిచ్చా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా, నువ్వు కనీసం ఒక బౌల్ అన్నం కూడా సరిగ్గా తినలేవు, అలాంటిది ఈ బేబీని ఒంటరిగా ఎలా పెంచుతావు, నీకంత సీన్ లేదు అని కోప్పడతాడు. లోకా ఏడుస్తూ మీకెందుకు అంత బాధ, ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇన్ ఇంకా ఆమెకి ఏం చేయలేక మాట ఇస్తాడు. అప్పుడు లోకా అంటుంది నా ప్రెగ్నెన్సీ వల్ల మీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను ఈ అసిస్టెంట్ పోస్ట్ వదిలేస్తాను అని. కానీ ఇన్ నువ్వు ప్రెగ్నెంట్ అయితే నాకేంటి, నువ్వు పని బాగా చేస్తున్నావు, నేను నిన్ను తీసేయలేను అని అంటాడు. లోకా అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక ఇన్ తనలో తాను ఇలా అనుకుంటాడు తను ప్రెగ్నెంట్ అయితే నాకెందుకు ఇంత కోపం వస్తుంది, అది తన పర్సనల్ విషయం కదా, నాకెందుకు ఇంతలా కాలుతోంది అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత లాకర్ రూమ్ లో లోకా వచ్చేసరికి అక్కడ మోమో తన గ్యాంగ్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. వారితో పాటు మింగ్ అనే అబ్బాయి కూడా ఉంటాడు. వాడు ఎప్పటి నుండి లోకా వెనక పడుతున్నాడు అనమాట. మింగ్ లోకాతో అంటాడు చీ నువ్వు చాలా పద్ధతి గల అమ్మాయివి అనుకున్నాను, అందుకే రిజెక్ట్ చేసావేమో అని, కానీ నువ్వు ఎవరితో పడితో వాడితో తిరిగి ప్రెగ్నెంట్ అయిపోయావా అని ఎగతాళి చేస్తాడు. లోకా సోదాపండి నేను ప్రెగ్నెంట్ కాదు అని అరిచినా కూడా మోమో వినదు. అబద్ధాలు చెప్పక లోకా, అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇంటికి దగ్గర అవుతావు, అసలు ఎవడి వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని నిలదీస్తుంది. లోకా ఏం చెప్పకపోవడంతో మోమో తన బ్యాగ్ నుండి అబార్షన్ పిల్స్ తీస్తుంది. ఎవడి బేబీయో మాకు చెప్పకపోయినా పర్వాలేదు, అయితే ఈ టాబ్లెట్స్ మింగు, అప్పుడు బేబీ పోతుంది కదా అని చెప్పి తన మనుషులతో లోకాన్ని గట్టిగా పట్టుకొని ఫోర్స్లీ వాటిని మింగించడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క ఇన్ ఆఫీస్ లో తన మేనేజర్ తో ఫుల్ కోపంగా మాట్లాడుతుంటాడు. లోకాకు అసలు బుద్ధి లేదు, ఎవరితో పడితే వాడితో ప్రెగ్నెంట్ అయింది, వాడు బేబీ బాధ్యత కూడా తీసుకోవట్లేదు, అయినా వాడెవరో పేరు చెప్పకుండా వాడిని కాపాడుతూ వస్తుంది అని అరుస్తుంటాడు. మేనేజర్ నవ్వుతూ అయినా సార్ తన విషయంలో మీకు ఎందుకు అంత కోపం అని అడగగానే ఇన్ ఒక రేంజ్ లో చూసేసరికి మేనేజర్ సైలెంట్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడు మేనేజర్ కి ఒక కాల్ వస్తుంది. అది విన్న తర్వాత అతని ముఖం పేల్ అయిపోతుంది. సార్ క్లబ్ ఓనర్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రాత్రి ఆ క్లబ్ లో లోకా కూడా వెయిటర్స్ గా పనిచేసిందంట, మీరు వెళ్ళినప్పుడు తను అక్కడే ఉంది సార్ అని చెప్తాడు. ఇన్కి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి అంటే లోకా కడుపులో ఉన్న బేబీ నాదేనా అని షాక్ అవుతాడు. మేనేజర్ సైలెంట్ గా అంటే సార్ ఇందాక నుండి మీరు తిడుతున్న ఆ జంగ్లీగాడు మీరే సార్ అని అంటాడు. ఇన్ ఒక్కసారిగా మేనేజర్ వైపు సీరియస్ గా చూస్తాడు. ఇంకో పక్క మోమో వల్ల లోకా బేబీ ప్రాణాపాయంలో ఉంటుంది. వాళ్ళు ఆమెను వేధిస్తున్నప్పుడు ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం గట్టిగా అరుస్తుంది ఈ బేబీ మిస్టర్ ఇంది అని. అది విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. లోకా ఇంకా పౌరుషంగా అవును ఈ బేబీ మిస్టర్ ఇన్ వారసుడు, ఈ బేబీకి ఏమైనా జరిగితే ఆయన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు అని వార్నింగ్ ఇస్తుంది. మోమోకి ఇంకా కోపం వస్తుంది. మాతోనే అబద్ధాలు చెప్తావా, నీకెంత ధైర్యం, ఈ బేబీ ఇవాళ ఖచ్చితంగా పోవాల్సిందే అని బలవంతంగా ఇంకా టాబ్లెట్ ని తినిపియాలని చూస్తుంటే లోకా మాత్రం తెలివిగా దాన్ని బయటకు ఉమ్మేస్తుంది. అది చూసి మోమోకి పిచ్చి కోపం వస్తుంది. పక్కనే ఉన్న ఒక రాడ్ ని తీసుకొని టాబ్లెట్ మింగుతావా లేదా, అయితే నిన్ను నీ బేబీని ఇక్కడే చంపేస్తాం అని అటాక్ చేయబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి మిస్టర్ ఇన్ తన మేనేజర్ తో కలిసి అక్కడికి వస్తాడు. మేనేజర్ వెంటనే మోమోన్ పట్టుకుంటాడు. ఇన్ పరిగెత్తుకుంటూ లోకా దగ్గరకు వెళ్తాడు. కానీ అప్పటికే లోకా భయంతో నీరసంతో స్పృహ తప్పి పడిపోతుంది. ఇన్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. మోమో వణుకుతూ సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది, తన కడుపులో ఉన్నది మీ బేబీ అని మమ్మల్ని మోసం చేస్తుంది అని అంటుంది. ఇన్ గట్టిగా తను చెప్పింది నిజం, ఈ బేబీ నాదే అని చెప్పి లోకాని ఎత్తుకొని హాస్పిటల్ కి పరిగెత్తుతాడు. ఇక్కడ ఇన్ లోకాని హాస్పిటల్ కి తీసుకొస్తే అప్పుడు డాక్టర్ వచ్చి ఆమె కండిషన్ ఇప్పుడు బానే ఉంది, బేబీ కూడా బానే ఉంది, కానీ ఆమె కొంచెం వీక్ గా ఉంది, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వెళ్తాడు. కాసేపటికి ఆమె స్పృహ రాగానే
ఇన్న ఆమె దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే పర్లేదు సార్ మీరే నన్ను హాస్పిటల్ కి తెచ్చారా అని అడుగుతుంది. అవును నీ కడుపులో ఉంది నా బేబీ అని నాకు తెలిసిపోయింది లోక అని ఇన్నంటే లోక మళ్ళీ అబద్ధం చెప్తుంది. లేదు సార్ ఇది మీ బేబీ కాదు సార్ అని. ఇన్నవ్వి నువ్వు ఆ నైట్ క్లబ్ లో పనిచేస్తావని నాకు తెలుసు, నేను ఆ రాత్రి అక్కడికే వచ్చాను అని అంటాడు. లోక దబాయిస్తుంది. అయితే ఏంటి నేను అక్కడ పని చేశాను కానీ మిమ్మల్ని కలవలేదు అని. ఇన్ మెల్లగా లోక మెడ దగ్గర ఉన్న బట్టలు పక్కకు జరపడానికి ట్రై చేస్తాడు. లోక టెన్షన్ తో ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇన్ అంటాడు నీ మెడ మీద ఉన్న బర్త్ మార్క్ చూశాను లోక, ఆ రోజు రాత్రి నాతో ఉన్న అమ్మాయి మెడ మీద కూడా సరిగ్గా ఇదే గుర్తుంది. ఇక నా దగ్గర అబద్ధాలు చెప్పడం ఆపి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదే అని చెప్పు అని అనగానే ఇంకా ఒప్పుకుంటుంది. అవును సార్ ఈ బేబీ మీదే అని. కానీ ప్లీజ్ నన్ను నా బేబీని వేరు చేయకండి, మీరు చాలా రిచ్, నాలాంటి పేద అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, నా బేబీని లాక్కుని నన్ను మాత్రం దూరం చేస్తారేమో అని భయం అవుతుందని ఏడుస్తుంది. ఇన్న ఆమెను ప్రేమగా చూస్తూ ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని నేను అలాంటి పనేం చేయను లోక, నీ బాధ్యత బేబీ బాధ్యత అన్ని నావే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. లోక లిటరలీ షాక్ అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నాకు డివోర్స్ ఇచ్చేస్తే అని అడుగుతుంది. ఇన్ నవ్వుతూ అసలు పెళ్లే అవ్వలేదు అప్పుడు డివోర్స్ గురించి మాట్లాడుతున్నావా అని అంటాడు. లోక మళ్ళీ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడి నాకు విడాకులు ఇచ్చి నా బేబీని నా నుండి దూరం చేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఇన్ కాసేపు ఆలోచించి సరే నీకు అంత అనుమానంగా ఉంటే మనం ఒక కాంట్రాక్ట్ రాసుకుందాం, ఒకవేళ ఫ్యూచర్ లో మనకి డివోర్స్ అయినా సరే ఈ బేబీ మాత్రం నీ దగ్గరే ఉంటుంది ఓకేనా అని మాటిస్తాడు. దాంతో లోక హ్యాపీగా ఇన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరు కోర్టుకెళ్లి పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఇన్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇప్పుడే ఆంటీ కాల్ చేశారు, మీ గ్రాండ్ మా గారికి సడన్ గా ఒంట్లో బాలేదంట అని చెప్పగానే వెంటనే లోకాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నానమ్మ సోయి లేకుండా ఉంటుంది. ఆమె పక్కన ఆంటీ ఉంటుంది. ఆంటీ ఇన్ని చూడగానే చూడు నీ పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి మీ గ్రాండ్ మా ఇలా అయిపోయారు, తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తుంది. ఇన్కి తన గ్రాండ్ మా గురించి బాగా తెలుసు కాబట్టి ఆమె నాటకం ఆడుతుందని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఇన్ లోకాన్ని గదిలోకి పిలుస్తాడు. ఆమెను చూడగానే ఆంటీ కొంచెం ముఖం అదోలా పెట్టి ఎవరి అమ్మాయి అని అడుగుతుంది. ఈమె పేరు లోక నా వైఫ్ అని అంటాడు. ఆంటీ మైండ్ బ్లాక్ అయ్యి మీ గ్రాండ్ మా ముందు నాటకాలు ఆడుతున్నావా కావాలని అని అంటుంది. నాటకం కాదు ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్, మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం, లోక నా బేబీకి తల్లి కాబోతుందని చెప్పగానే ఆ బేబీ అన్న మాట వినగానే స్పృహలో లేని వాళ్ళ గ్రాండ్ మా ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటుంది. ఏమన్నావు, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. ఇన్ నవ్వుతూ మీరు స్పృహ తప్పి పడిపోయారనుకున్నాను కదా గ్రాండ్ మా అని అంటే అవన్నీ వదిలే, నిజంగానే ఈ అమ్మాయి కడుపుతో ఉందా, అది నీ బేబీకి అని అడుగుతుంది. లోగా కూడా అవునని చెప్తుంది. వాళ్ళ నానమ్మ ఆనందానికి అవధులు ఉండవు అసలు. కానీ ఆ ఆంటీ మాత్రం మధ్యలో దూరి అసలు ఈ బేబీ నీదేనని గ్యారంటీ ఏంటి, మన ఫ్యామిలీలో మగవాళ్ళకి పిల్లలు పుట్టడం చాలా కష్టమైన విషయం కదా, నువ్వు ఇన్ఫర్టైల్ అని మేము అనుకుంటున్నాం, మరి ఈ అమ్మాయికి ఇంత ఈజీగా బేబీ ఎలా పుడుతుంది అని అంటుంది. ఇన్కి కోపం వచ్చి అసలు మీ ప్రాబ్లం ఏంటి, నా వైఫ్ లోకాన్ని మీరు అనుమానిస్తున్నారా అని అరుస్తాడు. ఆంటీ కవర్ చేస్తూ అయ్యో అనుమానం కాదు ఇన్, పుట్టబోయే బేబీకి ఈ ఆస్తికి కంపెనీకి వారసుడు అవుతాడు కదా, అందుకే సాక్ష్యం లేకుండా ఎలా నమ్ముతామని అంటుంది. ఇన్ అస్సలు తగ్గకుండా లోకా కడుపులో ఉన్నది నా బ్లడ్డే, ఆ నమ్మకం నాకుంది అని చెప్తాడు. వాళ్ళ నానమ్మ కూడా ఆంటీ నరిసి నా మనవడు చెప్తున్నాడంటే అది నిజమే, లోకాకు తన గది చూపించి అని అంటుంది. అసలు జరుగుతుంది జరగబోతుంది నిజమేనా అని వాళ్ళ నానమ్మ నమ్మలేక నేనేమైనా కలగంటున్నానా అని పని మనిషిని అడిగితే ఆ పని మనిషి వాళ్ళ నానమ్మని గిల్లి కల కాదు నానమ్మ ఇది నిజమే అని నవ్విస్తుంది. ఆ తర్వాత ఇన్ లోకానే ఒక సూపర్ డూపర్ గదికి తీసుకెళ్తాడు. ఇక నుండి ఇక్కడే నువ్వు ఉండాలి అని అంటే లోక ఆలోచిస్తూ నేను నా యూనివర్సిటీ రూమ్ లోనే ఉంటాను సార్, అక్కడైతే నాకు కంఫర్ట్ గా ఉంటుంది సార్ అంటుంది. ఇన్ కోప్పడి ఏం మాట్లాడుతున్నావు లోక, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ వి, నీ ఆరోగ్యం ముఖ్యం, ఈ గది నీకోసమే స్పెషల్ గా రెడీ చేయించాను, ఇక్కడే రెస్ట్ తీసుకో అని చెప్తాడు. కానీ ఆమె మళ్ళీ బుకాయిస్తూ ఇక్కడ నుంచి యూనివర్సిటీలో వెళ్లాలంటే 2 hours పడుతుంది సార్, నాకు చాలా లేట్ అవుతుంది అని అంటే ఎన్నవ్వి నువ్వు నా వైఫ్ లోక, ఇకపై నువ్వు బస్సుల్లో వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు నేనే నా కార్లో నిన్ను కాలేజ్ దగ్గర దింపుతాను, ఒకవేళ నేను బిజీగా ఉంటే నా డ్రైవర్ తీసుకెళ్తాడని చెప్తాడు. లోక ఇంకా ఆలోచిస్తుంటే ఇన్ టీజ్ చేస్తూ ఏంటి నా గదిలో నా పక్కనే ఉండాలని ఉందా, సరే నీ సామాన్లని నా రూమ్ లోకి మార్పించమంటావా అని అడుగుతాడు. లోక కొంచెం నర్వస్ అవుతూ అమ్మ వద్దొద్దు నేను ఈ గదిలోనే ఉంటాను అని అంటుంది. ఇంకా ఇన్ నవ్వి వెళ్లిపోతాడు. డిన్నర్ టైమ్ లో అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆంటీ లోకాని తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. పాపం లోక ఎమోషనల్ అవుతూ మా నాన్న ఎప్పుడూ చనిపోయారు, ఈ మధ్య మా అమ్మ కూడా చనిపోయింది, నేను ఒక అనాథని అని చెప్తుంది. నువ్వు అనాథవా, అయితే మా కుటుంబానికి కోడలుగా నువ్వు అసలు సెట్ అవ్వవు అని అవమానించేసరికి ఇన్కి పిచ్చి కోపం వచ్చి ఆంటీ నువ్వు కొంచెం మాటలు జాగ్రత్తగా రాని రాదు అని వార్నింగ్ ఇస్తాడు. ఈయనతో పాటు వాళ్ళ నానమ్మ కూడా ఆంటీ మీద ఫైర్ అవుతుంది. ఇన్ విసుగ్గా ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమంటే ఆమె కోపంగా వెళ్లిపోతుంది. వాళ్ళ నానమ్మ లోకాకి సారీ చెప్తే ఆంటీ చెప్పింది నిజమే కదా నానమ్మ, నేను ఇన్కి అసలు సాటి రాను అని లోక బాధపడుతుంటే ఇన్ ఆమె దగ్గరికి తీసుకొని నువ్వు నాకు చాలా వాల్యుబుల్
థింగ్ వి లోక, నీకు అన్ని అర్హతలున్నాయి, ఇలాంటివి ఆలోచించి బాధపడుకు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో లోక తన రూమ్ లో స్నానం చేస్తూ తలారబోసుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు లోపలికి వస్తాడు. అతన్ని చూడగానే లోక సిగ్గుపడుతూ తను తాను కవర్ చేసుకుంటుంది. నవ్వుతూ ఎందుకు అలా చేస్తున్నావు, నేను నీ హస్బెండ్ ని కదా అని అంటాడు. లోక సైలెంట్ గా సారీ నాకు ఇంకా అలవాటు అవ్వలేదు అని అంటే ఆమెను అమాంతంగా చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంటాడు. లోక కంగారుగా సార్ డాక్టర్ మనల్ని ఇప్పుడే అవన్నీ చేయొద్దని చెప్పారు కదా అని అంటే స్మైల్ ఇచ్చి ఆమెను బెడ్ మీద పడుకోబెడతాడు. నేను నిన్ను జస్ట్ పడుకోబెట్టుకోవడానికి ఎత్తుకున్నాను, నువ్వేమేమో ఊహించుకుంటున్నావు కదా అని టీజ్ చేస్తాడు. లోక ఫుల్ బ్లష్ అయిపోయి రెడ్ అవుతుంది. అప్పుడు సీరియస్ గా అడుగుతాడు, లోక మన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచమన్నావు కదా, ఎందుకు? పెళ్లి తర్వాత నాకు డివోర్స్ ఇద్దామనే ప్లాన్ లో ఉన్నావా ఏంటి అని అంటే లోక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఫ్యూచర్ లో మీరు ఎక్కడ బాధపడతారో అని భయం సార్ అని చెప్తుంది. ఆమెను ఓదారుస్తూ నీతో పెళ్లి నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వను అనగానే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు మరి ఇప్పుడు మనం పెళ్లి గురించి అందరికి చెప్పేద్దామా అని అడిగితే ఆమె వద్దని చెప్పి నా క్లాస్మేట్స్ కి తెలిస్తే వాళ్ళతో నాకు కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది అని చెప్పేసరికి ఆయన సరే నీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మనం సీక్రెట్ గా ఉంచుదాం అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లోక రెడీ అయ్యి దగ్గరకు వచ్చి యూనివర్సిటీకి టైం అయింది సార్ అంటుంది. ఆమె వైపు చూసి నువ్వు మళ్ళీ అవే పాత బట్టలు వేసుకున్నావంటే నేను తెచ్చిన కొత్త బట్టలు ఏవి అని అడుగుతాడు. అవి నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి సార్ అని లోక అంటే అవి చాలా కాస్ట్లీ అని వేసుకోలేదా అని అడుగుతాడు. అలా ఏం లేదు బట్ నాకు అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి అని అంటే సరే అని అలాంటి బట్టలే ఇంకా కుట్టిస్తానని చెప్తాడు. తన కారులో లోకాని కాలేజ్ దగ్గర దింపడానికి తీసుకెళ్తాడు. కానీ ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్లకుండా ముందే దించమని చెప్తుంది, స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని. అప్పుడు ఎవరైనా చూస్తే ఏంటి అంటే లోక అంటుంది, ఎవరైనా చూసారంటే పిచ్చి పిచ్చిగా గాసిప్స్ చేస్తారు ప్లీజ్ అని చేతులు జోడించి మరి ఒక క్యూట్ ఫేస్ పెట్టి అడుగుతుంది. ఆ క్యూట్నెస్ కి కరిగిపోయి అక్కడే దించేస్తాడు. లోక క్లాస్ లోకి వెళ్ళగానే మోమో తన ఫ్రెండ్ తో కలిసి మళ్ళీ చాడీలు మొదలు పెడుతుంది. చూడు మోమో, ఆమెకు పుట్టబోయే బేబీ ఇంది అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ అదే నిజమైతే తను ఇలాంటి చినిగిపోయిన బట్టలు వేసుకోదు కదా, పెద్ద రిచ్ దానిలాగా ఉండేది అని ఎగతాలు చేస్తుంది. సో ఇంకా మోమో డిసైడ్ అవుతుంది, ఎలాగైనా ఆ బేబీ తండ్రి ఎవరో పట్టుకుంటే ఆమెను కాలేజ్ నుంచి గెంటేయొచ్చు కదా, అసిస్టెంట్ పోస్ట్ కూడా ఊడుతుంది అని ప్లాన్ వేస్తుంది. సో ఆ ప్లాన్ లో భాగంగా తన ఫ్రెండ్ ని లోకా మీద నిఘా పెట్టమని చెప్తుంది. కాసేపటి తర్వాత లోకా ఇన్ని కలవడానికి వెళ్తుంది. మీటింగ్ లో ఉండడంతో లోకా ఆ ఫైల్ ని మేనేజర్ కి ఇచ్చి ఇది గారికి ఇచ్చేయండి అని చెప్తుంది. మేనేజర్ నవ్వుతూ మీరే స్వయంగా ఆయనకి ఇవ్వచ్చు కదా అని అంటే లోకా టెన్షన్ పడుతూ వద్దు నాకు కొంచెం క్లాస్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మేనేజర్ ఆ ఫైల్ ఇస్తే తను నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. క్లాస్ ఉందని వెళ్లిపోయింది సార్ అని మేనేజర్ అంటే డౌట్ వస్తుంది, తను ఆమెను ఇగ్నోర్ చేస్తుందేమో అని. అందుకే మేనేజర్ కి చెప్తాడు, ఇప్పుడే కాల్ చేసి పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్ కి రమ్మను, ఫైల్లో ఏదో ప్రాబ్లం ఉందని అబద్ధం చెప్పు అని ఆర్డర్ ఇస్తాడు. సో అలానే చెప్పడం వల్ల లోక ఆ రూమ్ వైపు వెళ్తుంటే మా ఫ్రెండ్ దొంగచాటుగా ఫాలో అయ్యి బయట నుండే మోమోకి కాల్ చేస్తుంది. మోమో లోక ఎవరో అబ్బాయితో రూమ్ లోకి వెళ్తుందే తొందరగా రా అని చెప్పగానే వెంటనే వీడియో తీ అని ఆర్డర్ ఇస్తుంది. ఆమె లోపల వెళ్ళగానే అడుగుతాడు, ఏంటి ఇలా దొంగలా వస్తున్నావని, ఎవరైనా చూస్తారేమో భయంగా ఉంది సార్ అని తనంటే నువ్వు నా అసిస్టెంట్ వి, అలా భయపడాల్సిన అవసరం లేదు కదా అని చెప్తాడు. ఆమె కంగారుగా అవన్నీ పక్కన పెట్టండి, ఫైల్లో ఏంటి ప్రాబ్లం, ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది. ఆమెకు దగ్గరగా వచ్చి నేను అబద్ధం చెప్పాను, నిన్ను చూడాలనిపించి ఇలా పిలిపించాను అని రొమాంటిక్ గా అంటాడు. లోక షాక్ అయ్యి అబద్ధం చెప్పారా అని అడుగుతుంది. ఆమెను అల్లరిగా చేస్తూ మరి నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, అందుకే నాకు నిన్ను ఇలా పిలిపించాల్సి వచ్చింది అని ఇంకా దగ్గరకు వస్తాడు. లోక సిగ్గుపడుతుంటే నన్ను ఇగ్నోర్ చేసినందుకు నీకు పనిష్మెంట్ తప్పదు అని ఆమెను కిస్ చేయబోతాడు. ఇంకా అప్పుడే మోమో ఫ్రెండ్ ఫోన్ లో రికార్డింగ్ చేస్తూ లోపలికి వస్తుంది. దొరికేసావు లోక, అంతా రికార్డ్ చేశాను, ఈ వీడియో ఇప్పుడే మిస్టర్ కి పంపిస్తాను, నిన్ను అసిస్టెంట్ పోస్ట్ నుంచి కాలేజ్ నుంచి గెంటేయడం ఖాయం అని విర్రవీగుతుంది. అప్పుడే కోపంగా వెనక్కి తిరగానే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయి చేతిలో ఫోన్ కింద పడిపోతుంది. సీరియస్ గా ఈ వీడియో ఎవరికి పంపిస్తావు అని అడుగుతాడు. అంతలో మోమో కూడా అక్కడికి వస్తుంది. అక్కడ చూసి ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఓహో ఇదంతా మీ ప్లానే అన్నమాట, లోకాకి దూరంగా ఉండమని చెప్పాను కదా, మళ్ళీ తనని నా బేబీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ఫైర్ అవుతాడు. మోమో షాక్ అయ్యి నిజంగానే ఆ బేబీ నీదేనా అని అడుగుతుంది. అంటాడు, మీ నాన్న నా పాత బిజినెస్ పార్ట్నర్ కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, ఈ యూనివర్సిటీ నుండి వేరే కాలేజ్ కి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ట్రాన్స్ఫర్ చేయించుకో, లేదంటే నీకే నష్టం అని వార్నింగ్ ఇస్తాడు. ఆమెకి ఎంత కోపం వచ్చినా ఏం చేసేది ఉంది. నా ఫోన్ తీసుకుని ఆ వీడియో చూసి పనిలో పని వీడియో బానే ఉందే, దీన్ని నేను నా ఫోన్ కి పంపిస్తాను అని అంటాడు. లోక డిలీట్ చేయండి సార్ అని అంటున్నా కూడా వినకుండా ఇందాక మధ్యలో మనం ఏదో పని చేస్తున్నాం అది కంప్లీట్ చేద్దామా అని చెప్పి లోకాన్ని గట్టిగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో ఆమె క్లాస్ లో కూర్చొని ఇంట్లో జరిగిన కిస్ గురించి గుర్తు చేసుకుని ఒకటే బ్లష్ అవుతుంటుందా. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావే అని అడిగితే ఏం లేదులే అని కవర్ చేస్తుంది. మోమో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది
అవుతుందంట. అమ్మయ్య నీకు పీడ విరగడైందే అని ఫ్రెండ్ అంటే లోకా కూడా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఇక్కడ ఇంకో కుట్ర జరుగుతుంది. మోమో తన నాన్న జియాంగ్ కి అంతా చెప్పి ఏడుస్తుంది. జియాంగ్ కోపంతో ఇంకే ఎంత ధైర్యం నా కూతుర్ని వెళ్ళగొట్టడానికి, వాడిని అసలు వదలనంటే మోమో అంటుంది ఇంకేమీ తెలీదు, అంతా లోకానే అతన్ని వల్లో వేసుకొని చేసింది, ఎవరో బేబీని తన కడుపులో పెట్టుకొని ఇన్ని మోసం చేస్తుంది అని అనగానే జియాన్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇన్ వాళ్ళ ఆంటీకి కూడా ఆమంటే నచ్చదు కదా, సో ఆమెను వాడుకొని ఇంట్లో నుంచి గెట్టేయాలని ఫిక్స్ అవుతాడు. ఇన్ లోకాన్ని కాలేజ్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఆమె తన అమ్మ ఫోటో అతనికి చూపియగానే మీ అమ్మ సేమ్ నీలాగే ఉంది లోకా అని పొగుడతాడు. వాళ్ళిద్దరు ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆంటీ నానమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. నానమ్మ మీ బర్త్డే వస్తుంది కదా, ఆ రోజే ఇన్ లోకాల పెళ్లి విషయం కూడా అందరికి చెప్పేద్దామంటుంది. వాళ్ళ నానమ్మ కానీ లోకాకి ఇష్టం లేదు కదా అంటే ఇన్ అందుకొని నాకు కూడా చెప్పేయాలని ఉంది నానమ్మ అని అంటాడు. అది విన్న లోక ఒక్కసారిగా షాక్ ఇన్ వైపు చూస్తుంది. అప్పుడు ఇన్ అంటాడు నానమ్మ బర్త్డే రోజే మన విషయం అందరికి చెప్పేద్దామని. లోక టెన్షన్ తో నిజంగానే మన రిలేషన్షిప్ కి అందరికి చెప్పేయాలా, కాలేజ్ లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని అడుగుతుంది. ఇన్ ఆమెను కన్సోల్ చేస్తూ నానమ్మ బర్త్డే కి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే వస్తారు లోక, కాలేజ్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి అక్కడ ఎవరికి తెలీదు, డోంట్ వరీ అని చెప్తాడు. ఇంకా లోక కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇన్ వాళ్ళ ఆంటీ దగ్గరకు మింగ్ వస్తాడు. ఆంటీ లోక కడుపులో ఉన్న బేబీ ఇన్ని కాదు నాది అని అబద్ధం చెప్తాడు. ఆమె షాక్ అయి నువ్వు చెప్పేది నిజమేనా అంటే కావాలంటే మా కాలేజ్ లో ఎవరినైనా అడగండి, మా రిలేషన్షిప్ గురించి అందరికి తెలుసు అని నమ్మిస్తాడు. ఆమె కోపం వచ్చి ఇన్ని మోసం చేయడానికి దీనికి ఎంత ధైర్యం, ఈ విషయాన్ని నువ్వు నానమ్మ బర్త్డే పార్టీలో అందరి ముందు చెప్పగలవా అని అడుగుతుంది. అతను సరే అని వెళ్లిపోతాడు. బయటికి రాగానే మింగ్ మోమో కాల్ చేసి నువ్వు చెప్పినట్టే ఆంటీకి చెప్పేశాను అని అంటాడు. ఇంకా మోమో హ్యాపీగా మోమో ఈ విషయం తన తండ్రికి చెప్పగానే ఆ ఆంటీకి లోక అంటే ముందే పడదు కదా, అందుకే ఈజీగా నమ్మేసింది అని జియాంగ్ నవ్వుతాడు. యాక్చువల్ గా జియాంగ్ కి కూడా ఒక గతం ఉంది. తన బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు తన చెల్లెళ్ళు ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుని జియాంగ్ ని కాపాడిందనమాట. కానీ అతను ఆమెను కట్నం కోసం దారుణంగా హింసించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. జియాంగ్ కి కూతురు లేకపోవడంతో అనాథాశ్రమంలో మోమోని చూడగానే తన చెల్లెలు పోలికలు కనిపించి తెచ్చుకుని ఉంటాడు. అందుకే మోమో ఏం అడిగినా కాదనకుండా చేస్తూ తన చెల్లికి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ పార్టీ స్టార్ట్ అవుతుంది. లోక పార్టీ కోసం అందంగా రెడీ అవుతుంది. ఆమెకి ఇంకా ఇష్టం ఉండదు అనమాట అందరికి చెప్పడం. సో నేను అనాథని పేదదాన్ని నన్ను అందరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది. ఇన్న ఆమెను దగ్గరకు తీసుకొని ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నువ్వు నా వైఫ్ లోక, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను రెస్పెక్ట్ చేయాల్సిందే అని చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి పార్టీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారు. నానమ్మ స్టేజ్ మీద అందరికి వాళ్ళిద్దరు పెళ్లి విషయంలోక ప్రెగ్నెన్సీ విషయం అనౌన్స్ చేస్తుంది. అక్కడ ఆంటీ మోమో మింగ్ అందరు ఇంకా రెడీగా ఉంటారు. మోమో సైగ చేయగానే మింగ్ లోక దగ్గరకు వస్తాడు. అందరి ముందు గట్టిగా లోక ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నీ కడుపులో ఉన్న బేబీ ఇంది కాదు నాది అంటాడు. లోకాకి మాత్రం కళ్ళు తిరిగిపోయినంత పని అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీ దగ్గరకు కూడా నేను ఎప్పుడు రాలేదు కదా అని అంటుంది. మింగ్ అందరి ముందు నాటకం ఆడుతూ నేను పేదవాడిని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడం లేదు సరే, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది, అది నిజం మారదు కదా అని అంటే ఎన్కి మాత్రం రక్తం మరిగిపోయి నా వైఫ్ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను బ్రతకనివ్వను అని సీరియస్ అవుతాడు. సెక్యూరిటీని పిలిచి వాడిని బయటికి గెంటేమని చెప్తాడు. కానీ ఆంటీ అడ్డుపడి ఆగు ఇన్, వాడు చెప్తుంది నిజమైతే మన ఫ్యామిలీ పరువు ఏం కావాలి, లోకాకి ఇప్పుడు 3 months కదా, ఇప్పుడే DNA టెస్ట్ చేయిద్దాం, అప్పుడు అసలు నిజం బయట పడుతుంది అంటే ఇన్కి తన వైఫ్ మీద నమ్మకం ఉందని చెప్పినా ఆమె వినదు. అప్పుడు లోక సరే ఆంటీకి అంత నమ్మకం లేకపోతే ఒకసారి టెస్ట్ చేపిద్దాం అని అంటుంది. ఆంటీ వెంటనే నేను ఆల్రెడీ డాక్టర్ ని పిలిపించాను అని అనగానే ఇంకా మనోడికి డౌట్ వస్తుంది. ఇదంతా మీరంతా ప్లాన్ చేసి చేశారా ఆంటీ అని అడిగితే ఆంటీ కవర్ చేస్తూ గ్రాండ్ మా ఆరోగ్యం కోసం పిలిపించానులే అని అంటుంది. డాక్టర్ వచ్చి ఇన్ లోకాల బ్లడ్ శాంపిల్ తీసుకుని ఆంటీ బలవంతం చేయడంతో మింగ్ బ్లడ్ కూడా తీసుకుంటారు. కాసేపటికి రిపోర్ట్ వస్తుంది. కానీ ఆ డాక్టర్ ఈ లోక కడుపులో ఉన్న బేబీ ఇంది కాదు అని చెప్తాడు. అది వినగానే అందరూ షాక్ అవుతారు. మింగ్ నవ్వుతూ చూసారా నేను ముందే చెప్పాను కదా అని ఎగిరి గంతేస్తాడు. ఆంటీ లోకాన్ని తిడుతూ నువ్వు పెద్ద మోసగత్తవి అని అంటుంది. అందరూ లోకాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇన్ మాత్రం గట్టిగా అరుస్తాడు. లోక కడుపులో ఉన్నది నా బేబీ, నాకు నా వైఫ్ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఆంటీ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు ఏం, రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది కదా అని అంటుంది. వాళ్ళ గ్రాండ్ మాకు కూడా అసలు ఏం అర్థం కాదు. లోక ఏడుస్తూ వాళ్ళ గ్రాండ్ మా కాళ్ళ మీద పడి నన్ను నమ్మండి ప్లీజ్, ఇది ఇన్ బేబీనే అని బ్రతిమలాడుతుంది. ఇన్ లోక చేయి పట్టుకొని నువ్వేం భయపడకు, లోకం ఏమన్నా కూడా నీ మీద నాకు నమ్మకం పోదు అని చెప్తాడు. మోమోకి మాత్రం మండిపోతుంది. నేను డాక్టర్ కి డబ్బులు ఇచ్చి ఫేక్ రిపోర్ట్ తయారు చేస్తే ఇన్ గాడేంటి ఇంకా తనని నమ్ముతున్నాడు అని అనుకుంటుంది. మోమో స్టేజ్ మీదకి వచ్చి ఎందుకు ఇన్ ఇలా చేస్తున్నావు, తను నిన్ను మోసం చేస్తుంటే ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అరిస్తే ఇన్ సీరియస్ గా మోమో నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను లోక జోలికి రావద్దని అని అరుస్తాడు. నువ్వు ఆ మోసగద్దె కోసం నన్ను ఇలా అంటావా, ఆ బేబీ నీది కాదని రిపోర్ట్ చెప్తుంది కదా అని అంటే ఇన్ నవ్వి ఆ బేబీ నాదే అని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను ముందే ఒక DNA టెస్ట్ చేయించాను అని అసలు సీక్రెట్ బయట పెడతాడు. అందరూ మైండ్ బ్లాక్ అయి చూస్తుంటే ఇన్ తన జేబులో నుంచి తను చేయించిన ఒరిజినల్ DNA రిపోర్ట్ ఇస్తాడు. గ్రాండ్ మా రిపోర్ట్ చూసి
చూసి హ్యాపీగా అమ్మయ్య లోక కడుపులో ఉంది నా మనోడేలే అని అనౌన్స్ చేస్తుంది. ఆంటీకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈయన ఆ డాక్టర్ కాలర్ పట్టుకుని ఎవరు చెప్పారా నీకు ఫేక్ రిపోర్ట్ తయారు చేయమని అరుస్తాడు. వాడు వణికిపోతూ ఏదో పొరపాటు జరిగింది అని తప్పించుకోవడానికి చూస్తాడు. పార్టీలో జరిగిన గందరగోళానికి మింగ్ వెంటనే తన బాడీ గార్డ్స్ వైపు చూసి ఆ డాక్టర్ ని మింగ్ ని పట్టుకోండి అని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళు పట్టుకున్నాక ఈయన ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా సీరియస్ గా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, నిజం చెప్పు, ఇదంతా ఎవరు చెప్పారని చేసావని అడుగుతాడు. డాక్టర్ భయపడిపోయి అబద్ధం చెప్పు, మీ ఆంటీ చెప్పడం వల్లే చేశాను సార్ అని అంటాడు. అది విన్న ఆంటీకి మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు, నేను నీకేం చెప్పలేదు కదా అని అంటుంది. అప్పుడు మింగ్ కూడా అందుకొని అవును సార్ మీ ఆంటీని నన్ను ఇక్కడ పిలిపించి అబద్ధం చెప్పమంది అని అంటాడు. ఆంటీ షాక్ లో ఉండి రే నువ్వు నాకు ముందే చెప్పావు కదా లోక కడుపులో ఉంది నీ బిడ్డేనని అని అరుస్తుంది. వాళ్ళ నాన్నమ్మకి ఆంటీ మీద పిచ్చి కోపం వచ్చి వాడు నీకు చెప్తే ఆ విషయం నువ్వు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కానీ ఇలా అందరి ముందు తమాషా చేస్తావా, నువ్వు చేసింది చాలా తప్పు అని తిడుతుంది. ఆంటీకి కూడా తన తప్పేంటో లేటర్ రియలైజ్ అవుతుంది. అప్పుడు ఇన్న ఆంటీతో నిన్నెవరో వాడుకుంటున్నారు, దీని వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పి మళ్ళీ డాక్టర్ ని నిలదీస్తాడు. ఆ డాక్టర్ ఎంతకి నోరిప్పడంతో వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి అని చెప్తాడు. పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు భయపడిన మింగ్ అసలు నిజం బయట పెడతాడు, ఇదంతా మోమని చేపించింది అని. అది విని మోమో గడగడగడగడ ఆడిపోతుంది. నువ్వు నన్ను ఎందుకు ఇరికించాలని చూస్తున్నావు అని అరిస్తే ఈయన మోమో వైపు నిప్పులు జరుగుతూ మళ్ళీ నీ పనేనా, ఇదంతా నీ కుట్రని నాకు ముందే తెలుసు అంటాడు. ఆ డాక్టర్ కూడా అవును సార్ మోమోనే నాకు డబ్బులు ఇచ్చి ఈ ఫేక్ రిపోర్ట్ తయారు చేయమంది అని ఒప్పుకుంటాడు. మోమోకి ఇంకా జలసి తగ్గలేదు. లోకానికి అస్సలు సెట్ అవ్వదు, తను ఒక పేదమ్మాయి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని అంటుంది. ఇన్కి అసహ్యం వేసి మోమోన్ కూడా అరెస్ట్ చేయమని చెప్తాడు. సరిగ్గా అప్పుడే తన తండ్రి జియాంగ్ అక్కడికి వస్తాడు. ఈయన అతని మీద ఫైర్ అవుతూ నీ కూతురు నా వైఫ్ ని ఇరికించాలని చూసింది అని అంటే జియాంగ్ చేతులు జోడించి నా కూతురు తరపున నేను సారీ చెప్తున్నాను, నష్టపరిహారంగా నా కంపెనీలో 10% షేర్లు సిటీ మధ్యలో ఉన్న మా లగ్జరీ బంగ్లాని మీకు వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడే జియాంగ్ లోకా వైపు చూస్తూ మనసులో ఈ అమ్మాయి ఏంటి సేమ్ నా చెల్లిలాగే ఉంది, ఒకవేళ తను నా చెల్లి కూతురేనా అని డౌట్ పడతాడు. ఇన్ లోకాతో డీల్ బానే ఉంది కదా ఏమంటావు అని అడిగితే మీ ఇష్టం సార్ అని అంటుంది. సరే ఎలాగో ఇవన్నీ నీకే ఇచ్చేస్తానులే అని ఇన్ చెప్పడంతో లోకా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇన్ తన చేతులతో లోకా కోసం వేడివేడి సూప్ తయారు చేసుకుని వస్తాడు. తనే స్వయంగా సూప్ తాపిస్తూ నన్ను ఏమైనా అడగాలనుందా అని అడుగుతాడు. ఏం లేదు అని లోకా అంటే నాకు తెలుసు, నేను నీకేం చెప్పకుండా DNA టెస్ట్ ఎందుకు చేయించానని నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా అని అడుగుతాడు. లోకా కూల్ గా లేదు నేనేం కోపంగా లేను, మన పెళ్లికి ముందు మనకు ఒకరి గురించి ఒకరికి సరిగ్గా తెలియదు కదా, అందుకే మీకు నా మీద మేబీ కొంచెం డౌట్ ఉండడం కామనే అని అంటుంది. ఈయన ఆమె కళ్ళల్లోకి చూస్తూ లేదు నేను ఎప్పుడు నీ మీద డౌట్ తో ఆ టెస్ట్ చేయించలేదు, ఆంటీ మన పెళ్లి గురించి అనౌన్స్ చేద్దాం అనగానే నాకేదో జరుగుతుందని అనిపించింది, అందుకే ముందు జాగ్రత్తగా ఉండాలని అలా చేయించాను అని చెప్తాడు. ఆ మూమెంట్ లో ఇద్దరి మధ్య కొంచెం రొమాన్స్ క్రియేట్ అవుతుంది. ఒకరికొకరు దగ్గరగా వచ్చి కిస్ చేసుకోబోతుంటే సరిగ్గా అప్పుడే మన గ్రాండ్ మా పానకంలో పుడకలాగా రూమ్ లోకి వస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి దూరంగా జరుగుతారు. వాళ్ళ నానమ్మ కూడా సిగ్గుపడుతూ కళ్ళు మూసుకొని అయ్యో సారీ నేనేం చూడలేదు నేను మళ్ళీ వస్తానులే అని అంటే లోకా నవ్వుతూ పర్లేదు నానమ్మ లోపలికి రండి అని పిలుస్తుంది. వాళ్ళ నానమ్మ లోపలికి వచ్చి సారీ రాంగ్ టైమ్ లో వచ్చినట్టున్నాను అని నవ్వుతూ లోకాకు ఒక ఫైల్ ఇస్తుంది. ఇది ఆ జియాంగ్ మీకు గిఫ్ట్ గా ఇచ్చిన బంగ్లా పేపర్స్, వాడు ఎంత చెడ్డవాడైనా సరే మాట ఇస్తే తప్పడు, అలాగే ఇందులో మన కంపెనీ షేర్లు కూడా ఉన్నాయి, వీటిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, పైగా ఆంటీ చేసిన తప్పుకు శిక్షగా ఆమె షేర్లన్నీ కూడా నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్తుంది. ఇంకా మన లోకా జాక్ పాట్ కొట్టేసింది. కానీ షాక్ అవుతూ నానమ్మ ఇవన్నీ నేను తీసుకోలేను, ఇవి చాలా ఎక్కువ అని కంగారు పడుతుంది. నానమ్మ ఇచ్చిన ఆస్తి పేపర్ల మీద ఇన్ బలవంతం చేయడంతో లోకా ఇంకా సంతకం పెడుతుంది. ఇంకో పక్క జియాంగ్ ఇంట్లో మోమో వాళ్ళ నాన్న రూమ్ బయట నిలబడి ఆలోచిస్తుంది. నా వల్ల మా నాన్నకి చాలా నష్టం జరిగింది, ఆయన కోసం ఫ్రూట్స్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని తీసుకెళ్లబోతుంటే లోపల జియాంగ్ తన మేనేజర్ మాట్లాడుకోవడం వింటుంది. అప్పుడు జియాంగ్ అంటాడు లోకా అచ్చం మా చెల్లిలాగే ఉంది, మోమో మా చెల్లెల పోలికల్లో 30% ఉంటే లోకా మాత్రం 80% ఉంది, తనే మా చెల్లెల కూతురు అని అనుమానంగా ఉంది, తన డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. అది విన్న మోమోకి ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ ఒళ్ళు మండిపోతుంది. లోకా మా నాన్నమైన గొడల ఇలా జరగడానికి అసలు వీల్లేదు, ఒకవేళ తనే వారసురాలని తెలిస్తే మా నాన్న గుండెల్లో నా ప్లేస్ తనే తీసుకుంటుంది, దాన్ని ఎలాగైనా వాళ్ళ మీద ఆరా తీయమని చెప్తాడు. ఆ తర్వాత జియాంగ్ మేనేజర్ లోకా అండ్ జియాంగ్ DNA రిపోర్ట్ తీసుకొని వస్తుంటే మోమో మధ్యలో అడ్డుపడుతుంది. నీకోసం వేడివేడి సూప్ తెచ్చానని చెప్పి కావాలని ఆ మేనేజర్ చేతి మీద సూప్ పడేస్తుంది. ఎలాగోలాగా ఆ రిపోర్ట్ చూస్తే అందులో లోకానే జియాంగ్ మేనకోడలని ఉంటుంది. ఆమె పిచ్చెక్కిపోయి ఆ రిపోర్ట్ ని ముక్కలు చేసి తన దగ్గరున్న ఫేక్ రిపోర్ట్ ను అక్కడ పెడుతుంది. ఇంకా జియాంగ్ అది చూడగానే ఆమె అతని మేనకోడలు కాదని చెప్పి కొంచెం డల్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడు మోమో ఏడుస్తున్నట్టు నటిస్తూ వస్తుంది. నాన్న మీరు నన్ను వదిలేసి వెళ్తున్నట్టు నాకు పీడకలు వచ్చిందని అంటే జియాంగ్ ఆమెను ఓదారుస్తాడు. అలానే మాటల్లో చెప్తుంది నేను ఇన్ని ప్రేమిస్తున్నాను నాన్న, కానీ లోక అడ్డొస్తుంది, అది తలుచుకుంటే నాకు డిప్రెషన్ వస్తుంది, అసలు ఈ లోకం నుండి
మాయమైపోతే బాగుండు అని చెప్పగానే జియాంగ్ కూతురు మీద ప్రేమతో సరే నేను ఈ కోరిక నెరవేరుస్తాను, ఆ లోకా పని నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడుకో అంటాడు తిక్కలోడెక్కడు. ఇక్కడేమో ఈయన మేనేజర్ వచ్చి సార్ మీరు అనుకుందే నిజం, లోకా జియాంగ్ మేనకోడలే అని కన్ఫర్మ్ చేస్తాడు. ఈయన అంటాడు జియాంగ్ ఈ విషయం తెలిసే ఉంటుంది కానీ తనే నా దగ్గరికి రావాలి అని చూస్తున్నాడు అని అంటాడు. ఇంకా షాపింగ్ కి వెళ్దామని ఫ్రెండ్స్ లోకాన్ని తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వేసుకున్న డ్రెస్ సడన్ గా చినిపోతుంది. అది 1 lakh కాస్ట్ అవుతుందని చెప్పి సేల్ గర్ల్ కట్టమని బాగా ఫోర్స్ చేస్తుంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో టెన్షన్ పడుతుంటారు. సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి వీళ్ళ డబ్బులు నేను కడతాను అని అనగానే లోకా షాక్ అవుతుంది. యాక్చువల్ గా జియాంగ్ ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను చంపించాలని వచ్చుంటాడు. కానీ ఆమె ఫేస్ చూడగానే ఈ అమ్మాయి సేమ్ అచ్చం మా చెల్లెల్లాగే ఉంది అని హ్యాపీ అవుతాడనమాట. సరిగ్గా అప్పుడే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి లోకా దగ్గరకు వస్తాడు. నువ్వు బానే ఉన్నావు కదా, ఒంటరిగా రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈయన జియాంగ్ ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే ఇది నా మాల్, నేను గొడవ జరుగుతుంటే వచ్చాను అని చెప్పి జియాంగ్ వెళ్లిపోతాడు. ఈయన లోకాన్ని తీసుకొని వెళ్లిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ అడ్డుపడి అసలు ఏంటిదంతా, ఆయన నీ మీద ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నాడు అని అడుగుతుంది. అప్పుడు లోకా వాళ్ళ రిలేషన్షిప్ గురించి మొత్తం చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈయన నిన్నేమైనా బెదిరించాడా అని లోకాన్ని పక్కకు లాగా అడిగితే లేదే, మాకు పెళ్ళైపోయింది, నా కడుపులో ఉంది ఇన్ బేబీనే అని అసలు నిజం చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయినా కానీ తన కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జియాంగ్ ఇంట్లో తన మేనేజర్ తో లోకా అచ్చం నా చెల్లెల్లాగే ఉంది, తనకి మాత్రం నేను ఏ హాని జరగనివ్వను అని అంటే మరి మోమో సంగతి ఏంటి సార్ అని అడుగుతాడు మేనేజర్. మోమోకి నేను నచ్చ చెప్తానులే అని జియాంగ్ అంటాడు. సరిగ్గా అప్పుడు పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మోమో తన్ని తాను హర్ట్ చేసుకుంటూ ఏడుస్తుంది అని చెప్పగానే జియాంగ్ కంగారుగా వెళ్లేసరికి మోమో చేతి నుండి ఫుల్ బ్లడ్ కారుతూ స్పృహ లేకుండా ఉంటుంది. డాక్టర్ వచ్చి కట్టుగట్టి చాలా పెద్దదే బేం కాలేదు కానీ మోమో డిప్రెషన్ లో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఆమెకు స్పృహ రాగానే జియాంగ్ ఎందుకు ఇలా చేసావని అడిగితే నేను ఇన్ని ప్రేమిస్తున్నాను, అతను లోకాతో ఉండడం నేను చూడలేకపోతున్నాను, ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అని ఏడుస్తుంది. ఆమె మాటలు బుట్టలో ఈయన పడిపోయి సరే నేను చూసుకుంటానని చెప్పాను కదా అని అంటే మీరు చూసుకుంటా అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు కదా అని మోమో అంటుంది. అప్పుడు జియాంగ్ లోకా ఎప్పుడు బాడీ గార్డ్స్ మధ్యలోనే ఉంటుంది, అందుకే కిడ్నాప్ చేయడానికి అవకాశం దొరకట్లేదు, కానీ నువ్వు భయపడుకు నేనంతా సెట్ చేస్తాను అని అంటాడు. ఇదంతా మోమో అతన్ని బుట్టలో వేసుకోవడం కోసం చేసిన ప్లాన్ అన్నమాట. అందుకే మనసులో నవ్వుకుంటుంది. ఆ తర్వాత రోజు లోకా ప్రొఫెసర్ జీ దగ్గరికి వెళ్తుంది. ఆమె ఒక సైంటిఫిక్ కాంపిటీషన్ ఉంది, అందులో నీ పేరు కూడా ఉంది, నీ కోసం కార్ వస్తుంది, కాలేజ్ వాళ్ళు పంపిస్తారని చెప్పగానే ఆమె హ్యాపీగా రెడీ అవుతుంది అక్కడికి వెళ్ళడానికి. దారిలో ఉన్నప్పుడే ఈయన కాల్ చేస్తాడు ఎక్కడున్నావు అని. తను ఒక కాంపిటీషన్ కి వెళ్తున్నాను, నా కోసం కాలేజ్ వాళ్ళు కార్ పంపారు, ఇప్పుడే కార్ ఎక్కుతున్నానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్ గా ఒక కార్ వచ్చి ఆగుతుంది. లోకా ఆ కార్ లోకి ఎక్కుతుంది. ఈయన తన మేనేజర్ నా కాంపిటీషన్ గురించి ఆరా తీయమని చెప్తాడు ఎందుకో డౌట్ వచ్చి. ఇంకోవైపు లోకా ఆ కార్ ఎక్కి చూస్తే అందులో ఇంకే స్టూడెంట్ ఉండరు, వేరే వాళ్ళు ఎక్కడని డ్రైవర్ అడిగితే వాళ్ళు ముందే వెళ్లిపోయారని అబద్ధం చెప్పి లోకాన్ని తీసుకెళ్తాడు. మేనేజర్ అసలు విషయం కనుక్కొని ఇంటికి చెప్తాడు ఆ కాంపిటీషన్ స్పాన్సర్ ఎవరో కాదు జియాంగ్ అని. అది వినగానే ఈయన షాక్ అవుతాడు. జియాంగ్ కి సైంటిఫిక్ కాంపిటీషన్ తో ఏం సంబంధం, కావాలనే లోకాన్ని ఇందులో ఇరికించాడు అని అర్థం చేసుకొని త్వరగా లోకా ఎక్కడుందో కనిపెట్టు అని చెప్పి చెప్తాడు. ఇంకో పక్క లోకాన్ని ఒక ప్లేస్ లో కిడ్నాప్ చేసేస్తారు. ఆమె కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మోమో అండ్ జియాంగ్ ఉంటారు. నేను ఎక్కడున్నానని లోకా అడిగితే మోమో నవ్వుతూ నేను నిన్ను కిడ్నాప్ చేశాము, ఎంత అమాయకురాలివి, ఈ ప్లాన్ లో ఎంత ఈజీగా చిక్కుకున్నావు, ఇక నీకు చావు ఖాయం అని బెదిరిస్తుంది. జియాంగ్ మోమోతో పద వెళ్దాం, నా మేనేజర్ తన పని చూసుకుంటాడులే అని అంటాడు. కానీ మోమో తన్ని నేనే చంపాలి అని ముందుకేస్తుంది. అప్పుడు జియాంగ్ నీ చేతులకు ఎందుకు మురికండించుకోవడం అని చెప్పి మోమోన్ బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు. లోపల మేనేజర్ ఒక రాడ్ తీసుకొని లోకా మీద దాడి చేయబోతాడు. బయట జియాంగ్ అండ్ మోమో వస్తుంటే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. లోకా ఎక్కడ అని అరుస్తే జియాంగ్ టైం అయిపోయింది ఏం అని అంటాడు. ఈయన కోపంతో ఊగిపోతూ నీ సొంత చెల్లి కూతురుతోనే ఇలాంటి పని ఎలా చేయగలిగావు జియాంగ్ అని అరుస్తాడు. అది వినగానే జియాంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. నా చెల్లి కూతురా అని షాక్ లో ఉండిపోతాడు. ఈయన లోపలికి వెళ్లేసరికి అక్కడ మేనేజర్ స్పృహ లేకుండా పడి ఉంటాడు. వాడిని లేపి అడిగితే లోకా నా మీద దాడి చేసి పారిపోయింది సార్, కానీ నేను తనకు మత్తుమంది ఇచ్చాను, తను ఎక్కువ దూరం వెళ్లలేదు అని చెప్తాడు. జియాంగ్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు, అమ్మయ్య తను క్షేమంగా ఉందని. లోకా మత్తులో తూలుతూ పారిపోతుంటే ఈయన కరెక్ట్ టైం కి వచ్చి తన్ని పట్టుకుంటాడు. లోకా ఇన్ చేతుల్లోనే స్పృహ తప్పిపోతుంది. ఇంకా ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లగానే ఇద్దరు సేఫ్ అని చెప్పగానే జియాంగ్ లోపలికి వెళ్లాలని చూస్తాడు. ఇన్ మేనేజర్ అడ్డుకుంటాడు. కానీ అతను ప్లీజ్ ఒక్కసారి లోకాన్ని కలిసి సారీ చెప్పనివ్వు అని ఎంత బ్రతిమలాడినా మేనేజర్ ఒప్పుకోడు. ఆ తర్వాత లోకాకి స్పృహ రాగానే ఇన్ మెల్లగా ఆమెకి నిజం చెప్పాలనుకుంటాడు. ఆ జియాంగ్ మరెవరో కాదు, మీ అమ్మకి సొంత అన్నయ్య, అంటే నీకు మేనమామ అని చెప్తాడు. లోకా షాక్ అవుతుంది. నన్ను చంపాలని చూసిన పర్సన్ నా మేనమామ ఎలా అవుతాడు, నేను అతన్ని నమ్మను అని ఏడుస్తుంది. ఇన్ ఆమెను ఓదారుస్తూ నీకు ఇష్టం లేకపోతే అతనితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. మేనేజర్ వచ్చి జియాంగ్ సారీ చెప్పడానికి వచ్చాడు, కలుస్తావా అని అడిగితే లోకా అతన్ని వెళ్లిపోమని చెప్పు, నేను ఎవరిని కలవను అని కరాఖండి చెప్తుంది.
ఉంటుంది. జియాంగ్ బయట నిలబడి పాపం ఏడుస్తుంటాడు. నా లైఫ్ ని నిలబెట్టిన చెల్లెలు కూతుర్నే నేను చంపాలని చూసానా, నేను ఎంత పాపాన్ని మూటగట్టుకున్నానని ఒక్కటే బాధపడుతుంటాడు. అప్పుడు మేనేజర్ మీ తప్పేం లేదు సార్, ఎవరో మిమ్మల్ని తప్పుదో పట్టించారని అంటాడు. వాళ్ళ ఇంటికి రాగానే మోమో మోకాళ్ళ మీద పడి డ్రామా స్టార్ట్ చేస్తుంది. నా అన్న నన్ను క్షమించండి, లోకా మీ మేనకోడలని నాకు అస్సలు తెలీదు, తెలిస్తే అసలు ఇలా చేసేదాన్ని కాదు, నేను బ్రతకడానికి అర్హురాల్ని కాదు అని ఇంకా తనని తాను గాయపరచుకోవాలని చూస్తుంది. జియాంగ్ మళ్ళీ కరిగిపోయి ఆమెను ఆపుతాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుతుండగా పని మనిషి వచ్చి జియాంగ్ అక్కడికి వచ్చాడు, లోకాన్ని కలవాని అంటున్నాడని చెప్పగానే వాళ్ళ నానమ్మ తన్ని వెళ్ళగొట్టమని చెప్తది. కానీ లోకా మాత్రం ఈసారి లోపలికి రమ్మనండి, నేను ఒకసారి మాట్లాడాలని పిలిపిస్తుంది. జియాంగ్ లోపలికి రాగానే ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. నువ్వు నా చెల్లెలి కూతురు అని నాకు తెలియదు లోకా, తెలిస్తే నీ మీద ఒక స్క్రాచ్ కూడా పననిచ్చేవాడిని కాదు, నా చెల్లెలు నా కోసం ఏం చేసిందో నాకు తెలుసు అని ఏడుస్తాడు. లోక కోపంగా, ఒకవేళ నేను నీ మేనకోడల్ని కాకపోయి ఉంటే నన్ను చంపేసేవాడ్వా, అసలు మనుషుల ప్రాణాలంటే నీకు లెక్కలేదా, మీరు చాలా చెడ్డోళ్ళు అని చెప్పి కడిగి పారేస్తుంది. కొన్ని నెలల తర్వాత లోక కడుపు బాగా పెరిగి ఉంటుంది. వాళ్ళ నానమ్మతో కలిసి మాట్లాడుతుంటే ఆంటీ తన కొడుకుతో లోపలికి వచ్చి లోకకి సారీ చెప్తుంది. ఆమె కూడా పెద్ద మనసుతో క్షమిస్తుంది. అప్పుడే తను వాష్రూమ్ కి వెళ్తుంటే వాళ్ళ ఆంటీ కొడుకు నేను ఆడుకోవడానికి వెళ్తున్నానని పరిగెత్తాడు. సడన్ గా ఒక శబ్దం వినిపించి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తే లోక కింద పడిపోయి స్పృహ లేకుండా ఉంటుంది. పాపం బ్లడ్ కూడా కారుతుంది. అందరూ కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆంటీ మీద ఫుల్ సీరియస్ అవుతాడు. నీ కొడుకు లోకాని తోసేశాడు కదా అని అరుస్తాడు. ఆంటీ నమ్మండి ప్లీజ్, వాడు ఎందుకు అలా చేస్తాడని ఏడుస్తుంది. మేనేజర్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. అందులో వాడు లోకా దగ్గరికి వెళ్లి, నువ్వు నా దారిలో అడ్డుగా ఉన్నావు, నువ్వు చస్తేనే ఆస్తి అంతా నాకు వస్తుంది అని చెప్పి లోకాన్ని తోసేస్తాడు. ఆ చిన్న పిల్లాడి మాటలకి అందరు షాక్ అవుతారు. డాక్టర్ వచ్చి లోక కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, బ్లడ్ కావాలి అంటే జియాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, నేను ఇస్తానని అంటాడు. ఆ తర్వాత ఆపరేషన్ జరిగాక డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ మీకు ట్విన్స్ పుట్టారు అని చెప్పగానే అందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు. జియాంగ్ మీద కోప్పడుతూ నువ్వు లోకాన్ని సరిగ్గా చూసుకోలేదు, నీ ఫ్యామిలీ వాళ్ళే తన్ని చంపాలని చూశారు అని అంటాడు. కూడా తన తప్పు ఒప్పుకుంటాడు. కానీ మేనేజర్ అసలు నిజం చెప్తాడు. ఆ చిన్న పిల్లాడికి ఆన్లైన్ గేమ్స్ లో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యి ఇలా చేయమని చెప్పిందంట. ఆ ఐడి వేరే దేశం నుండి ఆపరేట్ అవుతుందని చెప్పగానే ఇదంతా మోమో ప్లాన్ అని జియాంగ్ అర్థమైపోతుంది. మోమో వేరే దేశంలో కూర్చొని లోకా చచ్చిపోయిందా అని వెయిట్ చేస్తుంటే జియాంగ్ పంపిన మేనేజర్ ఆమెను తీసుకొస్తాడు. వచ్చాక జియాంగ్ ఆమె మీద సీరియస్ అవుతూ నువ్వు ఇలా తయారవ్వడానికి నేనే కారణం, నిన్ను చంపే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఆవేశంలో తన చేతులతోనే ఆమె గొంతు పిసికి చంపేస్తాడు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి సరెండర్ అయిపోతాడు. తన ఆస్తి అంతా లోకా పేరు మీదే రాసేస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత జియాంగ్ జైలు శిక్ష ముగించుకొని బయటకు వస్తాడు. గేట్ దగ్గర ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి లోకా దిగుతారు. లోకా ప్రేమగా మామయ్య అని పిలుస్తుంది. జియాంగ్ కళ్ళల్లో నీళ్లతో నన్ను మొదటిసారిగా అంకుల్ అని పిలిచావు లోకా అని హ్యాపీ అవుతాడు. అలా ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గాయ్స్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను.